టీడీపీ రంగం సిద్ధం చేసుకుంటుంది. ఛార్జ్ షీట్ నమోదైన తర్వాత వైసీపీ మీద ఉరుకులు పరుగుల మీద దాడి చేసేందుకు, మాటల దాడి చేసేందుకు అయితే సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంపీలందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మద్యం కుంభకోణంలో పక్కా ఆధారాలతో దొరికేశారు అనేది చంద్రబాబు గారు చెప్తున్న మాట. మద్యం కుంభకోణంపై విచారణకు ఇబ్బంది కలగకూడదన్న కారణంతో ఇప్పటివరకు పార్టీ నాయకులు ఎవరిని దానిపై మాట్లాడొద్దు అని చెప్పానని ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత కుంభకోణంలో వైసీపీ నాయకుల ప్రమేయాన్ని జాతీయ స్థాయిలో ఎండకట్టాలి అంటూ టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మద్యం కుంభకోణంలో వైసీపీ నాయకులు పక్కా ఆధారాలతో దొరికేశారు. ఈ నెల 21 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, అలాగే దాని మీద లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు. పార్లమెంటు సమావేశాల్లో రైతులకు మద్దతు ధర, అలాగే నదీ జలాలు, పారిశ్రామీకరణ వంటి అంశాలను కూడా లేవనెత్తాలి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా వివరిస్తూ కేంద్రం నుంచి ఆశిస్తున్న సాయం గురించి చెప్పాలి అనేది ఎంపీలకు సూచించారు. అంటే ప్రధాన టార్గెట్ ఇప్పటివరకు ఛార్జ్ షీట్ గురించి వెయిట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలవుతున్న నేపథ్యంలో అందులో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు, ఎవరి పేర్లు అందులో ఉంటాయి, మొత్తం అందులో బిగ్ బాస్ పేరు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారంటే ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు. దాని మీద టీడీపీ ఎంపీలందరూ పార్లమెంట్లో గలం విప్పాలి అనేది బాబు గారు సూచించారు.